ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏ జిల్లాలో చూసినా వడ్లు కొనకుండా రైతులు కల్లాలల్లో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కొన్నకాడ కూడా ఘోరంగా తరుగుదీసి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం, రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. కొంటామన్నటువంటి వడ్లు కొననటువంటి పరిస్థితి ఉంది, జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది, పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను కనీసం రివ్యూ కూడా చేయనటువంటి రైతులు వడ్లు గ్రేడ్ ఏవైనా సరే గ్రేడ్ లెస్ గా రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా కల్లాల్లో ఉన్నటువంటి వడ్లను వెంటనే ప్రభుత్వం కొనాలి. అందుకే ఇవాళ సెక్రటేరియట్ ముందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న ఈ సెక్రటేరియట్ ముంగట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల గోస ఈ ముఖ్యమంత్రికి